యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వాధికారి అయినటువంటి దేవుని సన్నిధానంలో ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ ఏదో బ్రహ్మపురిచే ఆత్మ ఏదో గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అందుకనే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి దేవుని సేవకులు మనకు తెలుసని కానీ, లేకపోతే మేము గొప్ప పరిచర్య చేస్తున్నాం అనేటువంటి అటువంటి భ్రమ జీవితంలో పడిపోకుండా, అతడు ఎప్పుడు కూడా సొలొమోను గొప్ప జ్ఞానవంతుడు, కానీ అతడు ఆ బలహీనతలో ఎందుకు పడిపోయాడంటే, ఆ తైలపు సీస అనేటువంటి అతని జీవితంలో మూతలేక. ఈరోజు దేవుని సేవకులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, వారు భూమి మీద ఒక ఉన్నతమైనటువంటి జీవితం జీవించాలంటే తప్పకుండా వారికి ప్రార్థన కంచె చాలా అవసరం. ఈ కడవరి దినాల్లో ప్రార్థన కంచె ఎంత ప్రాముఖ్యమైనది అంటే, అదొక వ్యక్తిని దేవుని సహాయంతో నడిపిస్తుంది. ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని, ఒక దేవుని సేవకుడిని ఎలాంటి బలహీనతలు తప్పిదాలు పడిపోకుండా అది ఒక రక్షణ ప్రాకారంగా ఉంచబడుతుంది. ఎందుకంటే మనం అందరికి ప్రకటించి ప్రార్థన చేయడం మానేస్తూ ఉన్నాం. కానీ ఒక వ్యక్తి ప్రారంభించిన సేవ ప్రారంభించిన నాటి నుంచి ఒక పాస్టర్ గారు ముగింపు వరకు అతడు అదే అభిషేకంతో నిలబడాలంటే అతని చుట్టూ డెఫినెట్గా కంచి ఉండాలి. అతడు ఎంత బీభత్సమైన సువార్త పని చేసినప్పుడు కూడా, ఎవెంజలిస్ట్గా వాడబడినా, కాపరిగా ఉన్నా, సంఘాలు కట్టినా, ఉపదేశం అందించిన అనేక ప్రాంతాలు తిరిగినప్పటికి కూడా అతడికి మాత్రం తప్పకుండా ప్రార్థన అనేటువంటి కంచె మాత్రం ఉండాలి. అతని గురించి సంఘస్థులు కూడా ప్రార్థన చేసేటువంటి బృందం కూడా ఉండాలి, ఒక దైవజనుడి కోసం. అలా ఉండగలిగితే ఈ కడవరి దినాల్లో సాతాను చేతిలో పడిపోకుండా, మోసపోకుండా ఒక దేవుని సేవకుడు మంచి బలమైన పరిచర్య చేయొచ్చు. ప్రస్తుత దినాల్లో నేడు ఎక్కువ శాతం మంది దేవుని యొక్క పిలుపు లేని సేవకులు, కొంతమంది తండ్రి పాస్టర్ అయితే కొడుకు పాస్టర్ అయిపోవటం, కొంతమంది ఏదో ట్రైనింగ్లు నేర్చుకుని ఏ పని పాట లేకుండా, ఏ జీవనోపాధి లేక, ఇదైతే చాలా బాగుంటుందని చెప్పేసి ఆ అనేకులు దేవుని యొక్క పిలుపు లేకుండా, దర్శనం లేకుండా, ఏర్పాటు లేకుండా వచ్చినటువంటి చాలామంది సేవకులు ఉన్నారు. అందులో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, వీళ్ళకి ప్రభు దర్శనం కానీ, దేవుని పిలుపు కానీ లేనటువంటి వీళ్ళు సేవ చేయటం వల్ల ఈరోజు క్రైస్తవ్యం చాలా భయంకరమైనటువంటి అవమానాలకు గురైంది. అది ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథం వాక్యంలో ఉన్నటువంటి ప్రతి విషయం తెలిసినటువంటి దేవుని సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అప్పగించినటువంటి సంఘానికి దేవుని ఎదుట నిలబెట్టాలి. అది ఒక కన్యకని పోల్చాడు దేవుడు. కన్యకని ఎందుకు పోల్చాడంటే, కన్యకి వివాహం జరగక ముందు ప్రదానం చేయబడిన తర్వాత తన కన్యత్వాన్ని కాపాడుకోవాలి. ఏమైనా తేడా వచ్చిందంటే పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. పరిశుద్ధుడైనటువంటి దేవుడు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సంఘాన్ని కన్యకగా పోల్చి, కన్యక ఎందుకు పోల్చాడంటే తను జాగ్రత్తగా ఉంటుందని, కాపాడుకుంటుందని, పరిశుద్ధతను ప్రత్యేకతను నిలుపుకుంటుందని దేవుడు కన్యకగా పోల్చాడు. ఈ కన్యకగా పోల్చినటువంటి దేవుని సంఘాన్ని, అధ్యక్షగా ఉన్నటువంటి దేవుని సేవకుడు ఎంత జాగ్రత్తగా దాన్ని కాపాడాలి. ఈరోజు దేవుని సంఘంలోనికి, లోకానికి పట్టుకొచ్చి పట్టేసింది ఎవరంటే ఈ నామకార్థ పాస్టర్లే. ఈ పిలుపు దర్శనం తలతోక తెలియనటువంటి పాస్టర్స్ అందరూ ఏం చేశారంటే, లోకంలో ఉన్నటువంటి ఆచారాలు, సంప్రదాయాలు పట్టుకొచ్చి సంఘంలో పెట్టారు. మేమెప్పుడు పెట్టాము బాబు అంటారేమో. ఒక క్రైస్తవ విశ్వాసికి జ్ఞానం లేదు. ఒక క్రైస్తవ విశ్వాసి అంత ఈజీగా బయటికి రాలేడు. ఎందుకంటే ఫరో చేతుల నుంచి, ఐగుప్తుల నుండి దేవుడు ఇశ్రాయేలును విడిపించడం సులువుగా తీసుకొచ్చాడు, కానీ వాళ్ళ ఆచారం తీసుకురావడానికి చాలా కష్టమైంది. అందుకే అరణ్యంలో 40 సంవత్సరాల వారిని తిప్పుతూనే ఉన్నాడు.
ఆ ఇష్టం లేని వాళ్ళందరినీ రాలిపేశాడు. ప్రయోజనకరమైనటువంటి వారిని, శ్రేష్టకరమైన వారిని, గెలుపొందిన వారిని, యోగ్యులైనటువంటి వారు అందరినీ తీసుకొచ్చాడు స్వాత్యానికి. అంటే ఈరోజు దేవుని యొక్క విశ్వాసులు లేదా ప్రభు నమ్ముకునే విశ్వాసులు చాలామంది కొంచెం బలహీనలు ఉంటారు. వాళ్ళంత ఈజీగా ఆ మూఢ వ్యవస్థల నుంచి, మూఢనమ్మకాల నుంచి బయటికి అంత త్వరగా రాలేరు. కానీ నేడు దేవుని సేవకుడు వాక్యం తెలుసుండి, లోకంలో ఉన్నటువంటి పద్ధతులు ఏంటో తెలుసుండి కూడా తమ దగ్గరకు వచ్చే విశ్వాసుల్ని అదే రుచులు, అదే మురుకులు, అదే పెంటలో కూర్చోబెట్టి సేవ చేస్తున్నాడు. చూసారా? ఇలాంటి దేవుని సేవకులని చెప్పుకున్న వాళ్ళని ఏమన్నాలో సార్ అర్థం చేసుకోండి. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. అవి ఈ వీడియోలో నేను చూపిందాం అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల చూపించలేకపోతున్నాను. కానీ ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయండి. ఈ నామకార్థంగా సేవ చేస్తున్నటువంటి వారి వల్ల దేవుని సత్యాన్ని బోధించి కరెక్ట్గా దేవుని సేవ చేసే సేవకులు కూడా చాలా ఇబ్బందిగా మారింది. ఆ పాస్టర్ గారు ఎలా చేస్తాడు, నువ్వు ఎందుకు ఎలా చేయట్లేదని చెప్పి చాలామంది లోకంలో ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ బైబిల్ ఒకటి, వాళ్ళ బైబిల్ ఒకటి, అటువంటిప్పుడు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అనేవాళ్ళు కొంతమంది. మీ ప్రభువు ఎలా ప్రభు ఒకటి కాదా అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఎందుకంటే తెలుసా, వాళ్ళు అన్యులు, వారికి తెలియదు కదా. అయితే ఇప్పుడు ఈ నామకార్థ సేవకులందరూ ఈ లోక సంబంధమైన ఈ ఆచారాలు పట్టుకొచ్చి సంఘంలో తీసుకొస్తుంటే దానిని తప్పని ఖండించలేనటువంటి దరిద్రపు స్థితిలో ఉండిపోయారంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఎంత భయంకరమైనటువంటి మరి పరువు చేతులకు వెళ్ళిపోయారు ఈ పాస్టర్స్ అందరూ. వీళ్ళు అనుకుంటున్నారు మేము ఏదో చేస్తున్నామని. పరిశుద్ధ గ్రంథంలో మీకు వాక్యం చూపిస్తాను. రోమపత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని ఉంది. అక్కడ ఈ యోగ అని ఉంటుంది. ఈ లోక మర్యాదను అనుసరించొద్దంటే లోకములో కొన్ని మర్యాదలు ఉన్నాయి, మతాలకి కొన్ని మర్యాదలు ఉన్నాయి, దేశానికి కాదు. లోకం అంటే ఏంటి? పాపం. పాపం అంటే లోకం. లోకములో కొన్ని మర్యాదలు ఉన్నాయి. అంటే ఈ యుగ సంబంధమైనటువంటి ఈ లోకంలో కొన్ని మతాలు ఉన్నాయి. ఆ మతాల్లో కొన్ని మర్యాదలు ఉన్నాయి, అవి పాటిస్తారు. ఈ మర్యాదల్ని ఎవరు పాటించొద్దని చెప్తున్నాడంటే క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి మీరు పాటించకూడదు. ఎందుకంటే మీకు ఒకటే మర్యాద, వాక్యమే మీరు గౌరవించాలి. మనుషులు పెట్టినవి కానీ, పితరులు పెట్టినవి కానీ అవి మీ దగ్గర చేయకూడదు, మీరు రానివ్వకూడదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే మీరు ఈ లోక మర్యాదను కాదు, వాక్య మర్యాదను అనుసరించాలి. మీకు వాక్యమే మర్యాద, మీకు దానికి మీరు తలవంచాలి, వాక్యానికే మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో లోక మర్యాదలు రానివ్వకూడదు. ఈ విషయం తెలీదా ఈరోజు ఈ ఆచారాలు సమర్థించే పాస్టర్స్కి? రెండో విషయం, ఇర్మియా గ్రంథం 10:2 యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. చూసారా? స్పష్టంగా రాశాడు అక్కడ ప్రవక్త, అన్యజనుల ఆచారములు అభ్యసించకుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా డైరెక్ట్ ప్రభువే, డైరెక్ట్ సృష్టికర్త అయినటువంటి దేవుడే చెప్తున్నాడు, అన్యజనుల ఆచారములు అభ్యసించక అంటే జరిగించక. ఏమిటి అన్యజనుల ఆచారాలు? బైబిల్లో నుంచి మరొక మాట, 2వ దినవృత్తాంతాల గ్రంథం 33:6 మనస్సే అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈయన ఒక గొప్ప రాజు. ఈయన తండ్రి సామాన్యుడు కాదు. అలాంటి గర్భాన్ని పుట్టినటువంటి ఈ యొక్క గొప్ప రాజు ఈయన ఏం చేశాడు తెలుసా? అన్యజనుల ఆచారాలు అభ్యసించాడు. 2వ దినవృత్తాంతం 33:6 బెన్ హిన్నోము లోయందడుతూ తన కుమారులను అగ్నిగుండం దాటించి ముహూర్తాలను విచారించుచు. చూసారా? ముహూర్తాలను విచారించాడట. ఇతడు వాక్యం తెలుసు, దేవుని ధర్మశాస్త్రం తెలుసు, నియమ నిబంధన తెలుసు. అయినా కూడా ప్రజల్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడంటే ముహూర్తాలను విచారించాడు. దుశేరాలతో పోయాడు. ముహూర్తాలు విచారించడం వల్ల ఏం తెచ్చుకున్నాడు? దేవుని ఉగ్రత తెచ్చుకున్నాడు. యెహోవా కోపాన్ని, ఉగ్రతకు పాలయ్యాడు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఈరోజు నేడు చాలామంది క్రైస్తవులు ముహూర్తాలు పెట్టించుకుని పెళ్ళిళ్ళు చేయమంటే
పెళ్ళిళ్ళు చేసేటువంటి సేవకులారా, మీకు బ్రాహ్మణుడికి ఏమైనా తేడా ఉందా? మీరు జీవము కలిగినటువంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మీరు ఒకసారి సద్విమర్శ చేసుకోండి. మీకు పంతులకి ఏమైనా తేడా ఉందా? మీరు చేసేటువంటి ఈ ముహూర్తాల పెళ్ళిళ్ళు, అది ఏ సమయాన్ని తాళి కట్టించమంటే ఆ సమయాన్ని తాళి కట్టించడం, ఏ సమయాన్ని వాడు పెళ్ళికి మరి మరి ఆ డేట్ పెట్టమంటే ఆ రోజునే డేట్ పెట్టడం, ఏ రోజు మంచిదైతే ఆ రోజున వాళ్ళు చెప్పినప్పుడు ఆ రోజునే వారికి ఆ వివాహం జరిగించటం, ఇది మీ సేవకులుగా మీరు ఒకసారి ఆలోచించండి. ఇది మీకు తగునా? మీరు ఆలోచించండి. ఎందుకంటే సమయాలు కాలాలు అన్నీ తండ్రి వశమని చెప్తారు కదా, మీరు సమస్తము దేవుని చేతులు ఉందని చెప్తారు కదా, అన్నీ మంచిదని చెప్పాడని చెప్తారు కదా. మరి అటువంటిప్పుడు మీరు ఈ ముహూర్తాలకి అడెవడో చెప్పినటువంటి ముహూర్తానికి చేయమంటే క్రైస్తవులు పట్టుకొచ్చి నీకు చెప్తే దాన్ని తప్పని చెప్పడం మాని ఆ టయాన్ని నేను చేస్తానని నీవు ఎలా చెప్తున్నావు, ఎలా చేస్తున్నావు విమర్శ చేసుకో అంతరంగంలో. రెండవది, వాళ్ళు ఏ టయాన్ని అయితే రెబ్బన్ కట్ చేయమంటే ఆ టయాన్ని వెళ్ళిపోయి గృహప్రతిష్ఠ చేస్తున్నామంటే అసలు అది నీకు సమంజసమేనా? అసలు అర్థం ఉందా నీకు? చెప్పలేవా? తెల్లవారుజాముని ఓపెన్ చేయటువంటి, తెల్లవారుజామున ఎందుకు ఎవరు ఓపెన్ చేస్తారు? బ్రహ్మ ముహూర్తం అని అంట. 5 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెల్లవారుజాము నుంచి వాళ్ళకు ఒక మూఢనమ్మకం ఉంది. ఆ మూఢనమ్మకంలోనే వారు తెల్లవారుజామున అన్యులు ఏ కార్యక్రమైనా ప్రారంభిస్తారు. అంటే 5కు ముందు రాక్షస ముహూర్తం అంటారు, 5కి యువతలు ఏం చేస్తారంటే బ్రహ్మముహూర్తం అని అంటారు. వాళ్ళకి ఉన్నటువంటి గణాంకాల ప్రకారం, గ్రంథాల ప్రకారం. ఇప్పుడు చెప్పండి, అన్ని సమయాలు మంచిదన్నప్పుడు, అన్ని సమయాలు దేవుడు సృష్టించినప్పుడు, మరి మీరు వారు పెట్టుకున్నటువంటి ఆ టయానికి వెళ్ళి మీరు గృహాలు ప్రతిష్ఠించటం, ప్రార్థన చేసి ఇది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున పరిశుద్ధుడిని దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించటం, ఇది మీకు శాపం కాదా? ఆలోచించండి. ఇది భయంకరమైన శాపం ఇది. ఎందుకనంటే అది దేవుని యొక్క ఆధీనంలో ఉండవలసినటువంటి ఈ సంఘాన్ని మీరు సమర్థించి ఏం చేశారంటే అపవాదిగాడి చేతులు పెట్టుకెళ్ళి వాళ్ళు తెలియక అలాంటి భయంకరమైన దుస్థితిలో పడిపోతే మీరు దాన్ని తప్పని చెప్పి మానేసి నేను వచ్చి ఓపెన్ చేస్తా, ప్రతిష్ఠిద్దాం, ప్రార్థన చేసి దాన్ని దేవునికి అప్పగిద్దాం అని చెప్పవలసినటువంటి మీరు వాళ్ళు ఏ టయాన్ని చేయమంటే, ఏ రోజుని చేయమంటే ఆ రోజుని చేస్తున్నారంటే అసలు మీరు దేవుని సేవకులకు పనిచేస్తారా? ఆలోచించండి. అయితే ఈరోజు ఎక్కువ శాతం ఈ గృహప్రవేశాలు చేసేటప్పుడు మరి తోరణాలు కడతా ఉంటారు. ఈ మామిడాకుల సిస్టమ్ అనేది ఆక్సిజన్ రావడానికంట. అసలు ఆక్సిజన్ అనేది మొక్క నుంచి ఆకు తెంపితే ఆక్సిజన్ రాదు. మామిడి చెట్టు పట్టుకొచ్చి కట్టించేయచ్చు కదా, గొడవే లేదు. గుమ్మానికి డైరెక్ట్ వేర్లతో సహా పట్టుకొచ్చి చెట్టు కట్టించే గొడవ ఉండదు. కానీ ఆకులు పట్టుకొచ్చి ఎందుకు పెట్టుతారు? అది లోకములో ఒక సంప్రదాయం, అది లోకములో ఒక మూఢనమ్మకం. అది వాళ్ళు దేవి దేవతలకు సంబంధించినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని వాళ్ళు నమ్ముతున్నారు కనుక ఆ మామిడాకులు కడతారు. క్రైస్తవుడిగా నీకెందుకు? గడపలకి పసుపు రాయిస్తున్నాం. గడపకి ఏమైనా జబ్బు వస్తుందా? గడపలకి కూరలో వాడతారు పసుపు, మెడిసిన్గా ఉపయోగిస్తారు. కానీ దేనికి వాడుతున్నారు? గడపకి. దానిని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనావులని ఆ ద్వారబంధాన్ని రిబ్బన్ కట్ చేస్తున్నాం. మరి ఒకసారి ఆలోచించు, దేవుని సేవకులుగా ఉన్నటువంటి మీరు, ఇది శాపం కదా? ఇలా ఆలోచిస్తూ ఉంటే సంధికాలు ఉంటుంది, రుబ్బురోలు ఉంటుంది, పసుపు ఉంటుంది, కుంకుమ ఉంటుంది, అరటిపళ్ళు ఉంటుంది, కొబ్బరికాయలు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా చూస్తుంటే పులకరం వచ్చేస్తుంది. ఎంత భయంకరమైనటువంటిది. పైకి వీటిని ఫేస్బుక్లో వాట్సాప్లో పెడుతున్నారంటే దేవుని భయం లేదా? దేవుని భయం లేదు మీకు. మొత్తం భయంకరంగా కాల్చబడేస్తాడు దేవుడు. తీర్పు కాదు ఇది, వాక్యంతో హెచ్చరిక. డెఫినెట్గా కాల్చేస్తాడు. మీ పరిచర్య దేవుని దగ్గర రేపు నిలబడదు. అది వేరొక అగ్ని.
అది యెహోవా ఆజ్ఞాపించిన పరిచర్య కాదు. అది దేవుని చిత్తం కాదు. సంఘాలు నిలబెట్టుకోవడానికి జనాలు ఎక్కడికి వెళ్ళిపోతారో, మా సంఘం నుంచి తొలగిపోతే ఎక్కడ నాకు కానుకలు రావడం మానేస్తాయో, భిక్షగాళ్ళ నా బ్రతుకు మారిపోద్దు, రోడ్డు పాలైపోతాను, అవమాన పాలైపోతాను, జనాలందరూ కూడా పారిపోతేనే అని చెప్పి సత్యానికి నిరూపించలేనటువంటి సత్య సేవకులు మీరు అందరూ కూడా. ఈరోజు వీళ్ళు ఇచ్చేటువంటి తులమ ఫలాన్ని బట్టి కాపాడుకుంటున్నారు, జనాలను కాపాడుకుని బతుకుతున్నారు. కానీ ఒక దినాన్ని దేవుడు మిమ్మల్ని తువ్వను ఉమ్మేసి మీరు ఎవరో మాకు తెలియదని బయటికి పోమంటాడు దేవుడు. కారణం మనషేనే తోసవదల పడేడు దేవుడు. సొలొమోను మహారాజును విడిచిపెట్టాడా దేవుడు? మీరెంత? కాబట్టి ఈరోజు ఈ సత్య సేవ చేసేటువంటి వారులారా, మీరు దేవుని సేవ విడిచిపెట్టేసి శుభ్రంగా మీరు ఈ బజ్జీలు కూడా పెట్టుకుంటే సూపర్ ఉంటుంది మీకు. ఎందుకంటే మీ వల్ల ఈ రోజున చాలా ప్రాంతాల్లో దేవుని సేవకులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల మీ వల్ల, మీ సత్య సేవ వల్ల, మీ యొక్క అజ్ఞానపు సేవ వల్ల, మీ నామకార్థ సేవ వల్ల సత్యాన్ని బోధించే దేవుని సేవకుడికి కష్టమైంది. ఎందుకంటే అన్ని విమర్శిస్తున్నారు. అదేంటండి, మా కార్యక్రమాల్లో ఉన్నాయన్నీ కూడా మీ కార్యక్రమాల్లో ఉంటున్నాయి, మీ పెళ్ళిళ్ళు ఉంటున్నాయి, మీ గృహ ప్రవేశాలు ఉంటున్నాయి, అక్కడ ఏదో ఉంటుంది, ఇక్కడ అదే ఉంటుంది, కాకపోతే అక్కడ పంతులు ఉంటాడు, ఇక్కడ పాస్టర్ గారు ఉంటాడు అని చెప్పి విమర్శిస్తున్నారు, నవ్వుకుంటున్నారు. కాబట్టి ఆలోచించండి. నేడు రోషము కలిగిన దేవుని సేవకులుగా ఉన్నవారందరూ ఇలాంటి వాళ్ళందరినీ ఎండగట్టండి. యూసీ అని పెట్టుకున్నారు, యూసీలు ఎందుకు? ఇలాంటి వాళ్ళందరినీ ఖండించండి. యూపీఎఫ్ అని పెట్టారు. ఇలాంటి వారు సహోదరుల వీరు. ఇలాంటి వాళ్ళు కలిస్తే మొత్తం సర్వనాశనం అయిపోద్ది, మొత్తం క్రైస్తవ ఫెలోషిప్లన్నీ కూడా. ఏళ్ళు ఎలాంటి వాళ్ళతో కాదు కలవలసిందే. సత్యానికి అనుకూలంగా, బోధకు అనుకూలంగా, వాక్యానికి అనుకూలంగా, క్రీస్తుకు అనుకూలంగా, దేవుని కొరకు రోషంగా ఉన్నవారు కలిస్తేనే అది ఐక్యత అవుతుంది. పనికిమానులందరూ కూడా కలిస్తే ఐక్యత అవుతుంది. సత్య సేవ చేసేటువంటి వాళ్ళు, పిలుపు లేని వాళ్ళు, దర్శనం లేని వాళ్ళు అందరూ కలిస్తే అది ఐక్యతలాగా అవుద్ది. ఐక్యత అవ్వాలంటే పరిశుద్ధులందరూ, ఏర్పరచబడిన వారందరూ ఏకమవ్వాలి, ఒకే బోధ చేయాలి. అమలాపురం సంఘంలో ఉన్నా, హైదరాబాదులో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, ఎక్కడున్నా వీళ్ళందరూ ఒక్క బోధ చేస్తే వాళ్ళు సహోదరులు అవుతారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న వారులారా, క్రైస్తవులారా, ఇప్పటికైనా మీరు జ్ఞానం తెచ్చుకోండి. ఎలాంటి తప్పుడు పనులు చేయకండి. ఎందుకంటే సమస్తాన్ని ఏలుతున్నవాడు దేవుడే, సమస్తానికి సృష్టికర్త దేవుడు, యెహోవాయే అన్నిటిని నిర్మించిన వాడు. దేవుని శక్తిని తక్కువ అంచనా వేసి లోకంలో ఉన్నటువంటి అజ్ఞానపు శక్తిని నమ్ముకుంటావా నీవు? దేవుని యందు విశ్వాసం లేదా? దేవుని యందు నమ్మకం లేదా? మరి దేవుని ఎందుకు నమ్ముకున్నవాటి ఎప్పుడు? కాబట్టి ఈరోజు పరిశుద్ధుడైనటువంటి దేవుని నామాన్ని అపవిత్రపరుస్తున్నారు. చాలా భయంకరంగా ఉంటుంది మీకు. అందుకే ఈ వాక్యంతో దేవుని సేవకులకి హెచ్చరిస్తున్నాం. దేవుని బిడ్డలుగా ఇలాంటి వాటిని సమర్థించొద్దు. దీని కొరకు పోరాడి దేవుని చిత్తం కొరకు నిలబడదాం. అలాంటి శ్రేష్టకరమైనటువంటి జ్ఞాన హృదయము ప్రతి ఒక్కరికి ప్రభు కలిగించునుగాక. ఆమేన్.